తెలుగు మహాసభల గురించి అంటే మీరు ఇక్కడికి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, ఇంతమంది అభిమానం అంటే ప్రపంచ తెలుగు మహాసభలు దీని గురించి మీరేమనుకుంటున్నారు? చాలా గొప్ప విషయం అండి ఇది. అంటే మన భాషను మనం కాపాడుకోవడం, ఆ, మన రేపటి తరానికి భాషకు గొప్పతనాన్ని అందించడం, తెలుగు భాషలో ఉండే తీయదనాన్ని వాళ్ళకి తెలియజెప్పే ఈ గొప్ప ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి సంబంధించి అందరికీ నేను అభినందిస్తున్నాను. సో మీరు ఇక్కడ అంటే మూడవ రోజు మీరు రావటం అనేది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ జరగబోయే ప్రతి ఇయర్ మీరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తారండి. ఎలా అనిపించింది ప్రపంచ తెలుగు మహాసభలు ఇది మూడో రోజు? అద్భుతంగా చేశారు. అందరు సపోర్ట్ చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా శ్రీనివాస్ గారు ఒక తమ్ముడుగా ఈ ప్రోగ్రామ్ కి రావటం, మమ్మల్ని అందరినీ సన్మానం చేయటం, సత్కరించడం చాలా హ్యాపీ. వచ్చే సంవత్సరం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాల్లో మా కార్యక్రమంలో కచేరీ కూడా ఉంటుందని మనం చేసుకుంటాం. నమస్కారం పట్నాయక్ గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, చూస్తే తెలుస్తుంది. చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఇది మూడో రోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ రోజు మీరు రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? నన్ను ఈ కార్యక్రమంలో ఒక భాగం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏమైనా చెప్తారా? తెలుగు మహాసభలు అంటే తెలుగు గురించి అంటే సంస్కృతం ఇదంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి, తెలుగు పదాల గురించి అంటే ఇప్పుడు అన్ని చిన్న చిన్న పదాలు కూడా ఓకే అని చెప్పేసి, థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ తెలుగు నిలుపుదాం అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళ వ్యక్తం చేశారు అనమాట. మీరేమంటారు? అంటే సోషల్ మీడియా కొంతవరకు డ్యామేజ్ చేస్తుందని నిజమేనండి. బట్ సోషల్ మీడియా వల్ల చాలా మందికి తెలుగు రాని వాళ్ళకి కూడా తెలుగు వచ్చే అవకాశం కూడా ఉంది. మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసి పేరెంట్స్ పిల్లలు కరెక్ట్ గాైడ్ చేస్తే తెలుగు భాష ఎప్పటికీ పోతుంది. ఇలాంటి సభలకి మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అంటే మన గుంటూరు నివాసంలో జరగటం వలన ఏమో కానీ అంటే చాలా మంది వాళ్ళ ఏవైతే ఉన్నాయో స్పెషల్స్ అవన్నీ మనం చూస్తున్నాము. తెలుగు పట్ల వాళ్ళకు ఉన్న అభిమానం కానీ ఇక్కడ మనం చూసుకున్న అబ్బాయి అయితే సాంగ్స్ అయితే పాడతారు. ఇక్కడ స్టేజ్ పైన కూడా పాడాడు ఈ రోజు. ఏ పాట పాడావు నాన్న? శ్రీ తుంబుర నారద. శ్రీ తుంబుర నాదం. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నీ పేరేంటి ఫస్ట్? నా పేరు భువనేష్ అండి. భువనేష్, విజయనగరం నుంచి వచ్చాను. విజయనగరం నుంచి వచ్చావా? ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను 2022 నుంచి అంటే ఒక 3 to 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నీకు సంగీతం అంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం, తెలుస్తుంది. సంగీతం అంటే ఇష్టం అంటే నవ్వేస్తున్నాడు. ఓకే, నా కోసం ఒక్క పల్లవి పాడతావా? అలాగే ఆ పాటే పాడతాను. అక్కడ ఏం పాడాను? శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతీశోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. వావ్, చాలా బాగా పాడావు తెలుసు. అసలు చాలా బాగుంది నీ గొంతు కూడా. అసలు ఆ తేనెలకి పాటలు అంటారు కదా, నాకు చెప్పడం రాకపోయినా చాలా అంటే స్వీట్ గా అనిపించింది. అంటే చాలా బాగుంది. ఇంకా నువ్వు ఏంటి తగిలించుకున్నావు? ఫ్లూట్ అన్నారు మీ ఫాదరు. ఓకే, ఏమన్నా వాయిస్తావు నాకు ఇప్పుడు? చాలా బాగుంది. ఇట్లా వినాలనిపిస్తుంది. కృష్ణుడు వచ్చే వాయిస్ ఎలా ఉంటుందో అలానే ఉంది తెలుసా. చాలా బాగుంది. మంచి భవిష్యత్తు ఉంది మీ బావకి కూడా. చాలా బాగా పడుతున్నావు.
థ్యాంక్స్ అండి. చాలా బాగా వాయిస్తున్నావు కూడా. ఇంకా మరిన్ని సక్సెస్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? అలాగే. బాయ్. బాయ్ అండి.